స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూలు కానీ దీన్ని స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం, ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు.